హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనసా వాచా నిన్నే తలచ 17వ భాగాన్ని వినేద్దాం. ఆఫీస్లో తను వర్క్ చూసుకుని స్టాఫ్కి శాలరీస్ వెళ్ళాయో లేదో చెక్ చేస్తుంటే బిందు నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో బిందు అంటుంది. ఏంటి మేడం చాలా బిజీ అయిపోయారు, అసలు కాల్ కూడా చేయలేదు అని అడిగేసరికి నీకు చాలా చెప్పాలి బిందు, ఈ వీక్లో నేను ఊహించినవి చాలా జరిగిపోయాయి అని సంతోషంతో చెప్తుంటే ఓహో, నీ ప్రియుడు గారిని కలిసావన్నావా? ఆ తర్వాత మళ్ళీ కాలే లేదు. అసలు ఎలా ఉంటాడో కూడా చెప్పలేదు. నీకు ఏం కాంపిటీషన్ లేదులే. ఇక్కడ ఆల్రెడీ నాకు విహానున్నాడు అని అల్లరిగా చెప్తుంటే చి నోరు ముయ్యవే. త్వరలో ఒక బేబీకి మదర్‌వి కాబోతున్నావు. నీలో ఇంకా ఈ టీనేజింగ్ హ్యాబిట్ పోలేదే అంటుంటే హలో హలో, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది బిందు అని నవ్వేస్తూ అవును, ఇంతకీ అతని పేరేంటి అని అడిగేసరికి అజిత్ అనగానే ఆ పేరు ఎక్కడో విన్నట్టున్నానే. ఏ అజిత్తు అంటుంది కన్ఫర్మ్ చేసుకోవడానికి. మన సీనియర్ విజయ్ ఉన్నారు కదా, తన బ్రదర్ అజిత్ అని అనగానే ఏంటే ఇంత షాక్ ఇచ్చావు? నువ్వు లవ్ చేసింది ఆ అజిత్ సార్నా? హా, నీకు తెలిసే ఉంటారు. బట్ నేను నీతో ఎప్పుడు షేర్ చేసుకోకపోవడం నా బ్యాడ్ లక్. లేకపోతే ఇంకా ముందే మీట్ అయ్యేదానేమో అని అంటుంటే ఇప్పటికే షాక్గా ఉంది. అజిత్ నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పారా అని అడిగేసరికి అయోమయంగా అవునే, ప్రపోజ్ చేశారు కూడా అనగాని ఓ మై గాడ్ అమ్మో, నువ్వెంత లక్కీ గర్ల్వో తెలుసా? బిందు ఆర్ యూ ఓకే అని అడిగేసరికి నేను ఇప్పుడు పిచ్చ సంతోషంగా ఉన్నానని ఈ విషయంలో తెలుసా? కాలేజీలో ఏ అమ్మాయిని అడిగినా పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అంటే అజిత్ సార్లా ఉండాలని చెప్పేవారు. వాళ్ళకి మన సీనియర్ సూపర్ సీనియర్స్ చెప్పేవారట. ఇప్పుడు నిన్ను లవ్ చేస్తున్నారంటే నువ్వు లక్కీనే కదే అమ్మో అనగాని అమూల్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజమే, తనంటే అజిత్ని లవ్ చేసింది కాబట్టి ఇన్నేళ్లు కనిపిస్తాడనే నమ్మకంతో వెయిట్ చేసింది. కానీ అజిత్ తన్ని లవ్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తను అజిత్ని చూసింది, చూడంగానే ఇష్టపడింది. కానీ అజిత్ కూడా తనని చూసినట్లు తనలానే ఫీల్ అయినట్టు తెలియదు అజిత్ తనకి చెప్పే వరకు. బిందెతో కాల్ మాట్లాడి తన ఫ్యామిలీలో జరిగిందంతా చెప్పడంతో వాట్, ఆ రాహుల్ మీ బావ కాదా? ఏంటే ఈరోజు ఇన్ని షాకులు ఇస్తున్నావు అని తల పట్టుకుంటే అమూల్యకి బిందు ప్రెగ్నెంట్ అని గుర్తుకొచ్చి తనని టెన్షన్ పెడుతుందని సరే బిందు నాకు వర్క్ ఉంది, నేను నీతో తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేసింది. బిందు సడన్గా కాల్ కట్ చేసింది ఏంటి అనుకుంటూ నిజంగానే వర్క్ ఉందేమోలే అనుకుంటూ ఆ విషయాన్ని వదిలేసి టాబ్లెట్స్ వేసుకొని మత్తుగా అనిపిస్తే నిద్రపోయింది. అజిత్ కూడా ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ కంప్లీట్ చేసుకుని అమూల్యతో మాట్లాడాలని కాల్ చేస్తే ఆఫీస్లో ఉన్నట్లు చెప్పింది. అజిత్ ఆఫీస్కి వెళ్ళి అమూల్య క్యాబిన్కి వెళ్ళేసరికి అమూల్య ఏదో దీర్ఘాలోచనలో ఉంటుంది. అజిత్ అమూల్యని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి అమూల్య కళ్ళు మూసేసరికి అసలు ఈ లోకంలో లేని అమూల్య సడన్గా తన కళ్ళను ముయ్యంగానే ఉలిక్కిపడి ఎవరు అంటూ టెన్షన్ పడినా అమూల్య బుగ్గపై ముద్దు పెట్టుకోగానే ఎవరో అర్థమై అజిత్ అంటుంది సంతోషంగా. అజిత్ అమూల్య కళ్ళపై చేతుల్ని తీసి అమూల్య భుజంపై చేతులు వేసి ముందుకు వంగి ఏంటి మేడం గారు చాలా డీప్గా థింక్ చేస్తున్నారు అని అడుగుతాడు. నథింగ్ అజిత్, మీ గురించే అంటుంది. నా గురించా అని అయోమయంగా చూస్తూ అమూల్య ముందుకొచ్చి ఎదురుగా టేబుల్ మీద కూర్చుని అమూల్య చేతుల్ని పట్టుకుని నా గురించి థింక్ చేసేంత ఏముంటుందమ్మో అని మృదువుగా అడుగుతాడు. తన గురించి ఆలోచించడం స్పెషల్గా అనిపిస్తుంది అజిత్కి. అందుకే ఏంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. అమూల్య సూటిగా అజిత్ వైపే చూస్తూ కాలేజ్ డేస్లో నువ్వు ఎవరినైనా లవ్ చేసావా ఆ ఫారిన్లో ఉన్నప్పుడు? అజిత్ అయోమయంగా చూస్తూ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి నీకిప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా అని అతి వినయంగా అంటే క్యూరియాసిటీ ప్లేస్లో అసహనం చెరిపోయింది అప్పటికే. అందుకే అలా అడిగేసరికి అమూల్య చైర్ నుండి లేచి అమాంతంగా అజిత్ని హక్ చేసుకుని ఐ నో అజిత్, సరదాకైనా ఎస్ అంటావనుకున్నా, బట్ యూ ప్రూవ్ మీ రాంగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని చాలా ఎమోషనల్గా చెప్తూ అజిత్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నీ మీద ప్రేమ పెరిగిపోతుంది, లవ్ యూ సో మచ్ అని అజిత్ పెదవులపై ముద్దు పెట్టుకుంటుంది. సుభద్ర గారు, విశ్వరూప్ గారు, గౌతమి గారు ఇంటికొచ్చిన తర్వాత గౌతమి గారే ముగ్గురికి కాఫీ కలుపుకొనొచ్చి సుభా, ఇంకా ఎంతసేపు ఇలానే ఉంటావు తల్లి అని అడిగేసరికి ఎంతసేపు ఏడ్చినా ఇంకా మనసులో బాధ అలానే ఉండడంతో అత్తయ్య, నేను అజిత్ కంటే విజయ్ని ఎక్కువ ప్రాణంగా చూసుకున్నాను అత్తయ్య. ఇన్నేళ్లు గడిచిన తర్వాత వాడి కోసం ఎవరూ రాకూడదని, ఇంకా వాడు నాకు దూరం అవ్వడు అని ధైర్యంగా ఉండేదని. కానీ ఈ రోజు ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటుంటే విశ్వరూప్ గారు సుభా,
ఇది నువ్వు కాదు. ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? అయినా వాడు ఎప్పటికీ మన విజ్జుని. వాడే చెప్పాడు కదా! ఒక వారం మీనాక్షి గారి దగ్గర, ఒక వారం మన దగ్గర ఉంటాడని. ఇంకెందుకు నువ్వు బాధపడడం? రోజూ వాడి ముఖం చూడకుండా ఉండలేననే కదా! అజ్జు ఫారిన్ తీసుకుని వెళ్తానన్నా నేను పంపించలేదు. వాడు కూడా అంతే. నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. అజ్జు ఫారిన్‌లో ఉన్నప్పుడు విజ్జు నన్ను ఒక్కరోజు కూడా వదిలి ఫ్రెండ్స్‌తో వెళ్ళేవాడే కాదు. కానీ ఇప్పుడు ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక విశ్వరూప్ గారి చేతిని చుట్టుకొని వాడి మీద మనకు హక్కు లేదా బావా అని దీనంగా అడిగేసరికి సుభా నువ్వు ఓవర్ థింక్ చేయడం మానేయ్. నీకే ఎలా ఉంటే ఒక్కసారి మీనాక్షి గారి ప్లేస్‌లో ఉండి ఆలోచించు. కన్న కొడుకుని దూరం చేసుకుని ఆ ప్లేస్‌లో ఒక రాబంధువుని ఇన్నేళ్లు కొడుకుని అనుకుని మోసపోయి భర్తని కోల్పోయిన ఆవిడ పరిస్థితి గురించి ఆలోచించు. ఆవిడ బాధతో పోలిస్తే నీ బాధ విజయ్ మన దగ్గర ఇదివరకులా ఉండలేడు అని మాత్రమే కానీ ఇంకేం లేదు కదా అని వివరంగా చెప్పి సుభద్ర గారిని స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తారు. కాసేపటికి సుభద్ర గారు కూడా నిజమే బావ. ఇప్పుడు మన విజయ్ ఆవిడ దగ్గర ఉండడం చాలా అవసరం అని థ్యాంక్ యూ అని చెప్పి ఇంట్లోనే ఉంటే ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుందని గౌతమి గారిని తీసుకుని గుడికెళ్తుంది. విజయ్ మీనాక్షి గారితో మాట్లాడి తను లేని ఇన్నేళ్లు ఏమేం జరిగాయో అన్నీ చెప్తుంటే శ్రద్ధగా విని మీనాక్షి గారు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళగానే ఫోన్ తీసుకుని గార్డెన్లోకి వెళ్తాడు. సుభద్ర గారికి కాల్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేసి విజ్జు అని ఆప్యాయంగా పిలిచేసరికి ఏం చేస్తున్నావు మామ్ అని అడిగేసరికి ఇప్పుడే గుడి నుండి ఇంటికెళ్తున్నాంరా. మీనాక్షి గారు ఎలా ఉన్నారు? ఇంకా బాధపడుతున్నారా? లేదు మామ్, ఇప్పుడే డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు. అమ్మమ్మ రెస్ట్ తీసుకుంటుంది. అమూల్య మాట్లాడిందా విజ్జు? హా, మాట్లాడింది మామ్. ఆఫీస్ నుండి కాల్ వస్తే వెళ్ళింది అని చెప్పేసరికి ఆద్య దేవ్ ఏం చేస్తున్నారు విజ్జు? వాళ్ళిద్దరూ ఏదో వర్క్ ఉందని బయటికెళ్లారు మామ్. డాడీ కూడా వచ్చారా గుడికి? లేదు విజ్జు, నేను నానమ్మ వచ్చాం. అక్కడ నీకంతా బానే ఉంది కదా అని అడగకూడదు అనుకుంటూనే అడిగేసరికి అంతా బాగుంది మామ్, బట్ మీరు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. మిస్ యూ అంటాడు. విజయ్ కూడా తన గురించి బాధపడుతున్నాడని అర్థమవ్వగానే తెలియని సంతోషం సుభద్ర గారి ముఖంలో చేరితే గౌతమి గారు కనిపించకుండా ఉండరు. గమనించకుండా రేపు ఉదయం మీనాక్షి అమ్మని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికొస్తాను అనగానే సరే విజ్జు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీనాక్షి గారిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పడంతో ఓకే బాయ్ మామ్ అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి మీనాక్షి గారు ఎదురుగా జ్యూస్ గ్లాస్తో ఉంటారు. విజయ్, నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా అని అంటుంటే సుభద్ర గారితో నువ్వు ఇంటికి వస్తానని చెప్పినప్పుడు విజయ్ అని ఏ భావం లేకుండా జ్యూస్ గ్లాస్ విజయ్ చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోతారు. విజయ్ కూడా ఆవిడ వెనకే వెళ్ళి అమ్మా, నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా అంటాడు. వెనక్కి తిరిగి అయోమయంగా చూస్తూ అలా అని నేను ఎప్పుడు అన్నాను నాన్న అనగాని నువ్వు ముభావంగా ఉండేసరికి అలా అడిగాను అంతే అమ్మా. అదేం లేదు నాన్న, నాకన్నా సుభద్ర గారికి నీ మీద ఎక్కువ హక్కు ఉంటుంది. నేను నిన్ను కన్నా దాని తర్వాత చూసుకున్నది సంవత్సరన్నర మాత్రమే. అయితే మిగిలిన ఇన్నేళ్లు నిన్ను నిస్వార్థంగా పెంచి పెద్ద చేసింది ఆ దంపతులే కదా. నువ్వు వెళ్ళాలి అనుకుంటే నేనెందుకు ఆపుతాను చెప్పు? సంతోషంగా వెళ్ళి సమయం గడిపిరా నాన్న అని నుదుటిన ముద్దు పెట్టుకొని కాసేపు ఉండు నాన్న, దేవ్ వాళ్ళకి నీకోసం బట్టలు తీసుకొని రమ్మని చెప్తాను అంటుంటే అవసరం లేదమ్మా అంటే అర్థం కానట్టు చూస్తుంది. నా కారులో మినీ బ్యాగ్ ఉంటుందమ్మా, దానిలో 3 సెట్లు నా క్యాజువల్స్ ఉంటాయి. రేపు ఇంటికెళ్తాను కదా, నా డ్రెస్సులు కొన్ని తీసుకుని వస్తానులే అనగాని సరేనన్నా, అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు కర్రీ ప్రిపేర్ చేస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. విజయ్ కూడా తన కారులో ఉన్న బ్యాగ్లో నుండి నైట్ డ్రెస్ అంటే ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ తీసుకుని గెస్ట్ రూమ్లోకి వెళ్తాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే విజయ్ మీనాక్షి గారిని స్కూల్లో డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. దేవ్ డ్యూటీకి వెళ్లడంతో ఇంట్లో అమూల్య, ఆద్య, తాయారమ్ముంటారు. తర్వాత రోజే అజిత్, అమూల్యల ఎంగేజ్మెంట్ కావడంతో దేవ్, ఆద్యల ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళ ఎంగేజ్మెంట్ రోజే చేయాలని అనుకుంటున్నారు కాబట్టి బట్టలు, రింగ్స్ అవి తీసుకోవాలి కాబట్టి ముగ్గురు కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. అజిత్ ఫ్యామిలీ ముందే షాపింగ్ కంప్లీట్ చేయడంతో అమూల్య ఫ్యామిలీ ఇప్పుడు వెళ్తున్నారనమాట. విజయ్ ఆఫీస్లో విశ్వరూప్ గారిని, అజిత్ని కలిసి కాసేపు మాట్లాడుకుని లంచ్ టైంలో క్యారియర్ తీసుకుని వచ్చిన సుభద్ర గారిని హత్తుకుని అజిత్ విశ్వరూప్ గారికి వడ్డించబోతుంటే మామ్, నాకు నువ్వే తినిపించు అని అనడంతో అజిత్ కూడా నాకు కూడా నువ్వే తినిపించు మామ్ అని అంటాడు. విశ్వరూప్ గారు కూడా అవును సుభా, మా ముగ్గురికి నువ్వే తినిపించాయి అని నవ్వుతూ ముగ్గురు వరుసగా అంటే మధ్యలో విశ్వరూప్ గారు అటు ఇటు అజిత్, విజయ్ కూర్చొనుంటారు. సుభద్ర గారు వాళ్ళకి ఎదురుగా కూర్చొని ప్లేట్లో భోజనం కలిపి విశ్వరూప్ గారికి, అజిత్‌కి, విజయ్‌కి తినిపిస్తూ సంతోషంగా వాళ్ళ ముగ్గురిని చూస్తారు.
సంతోషమంతా వాళ్ళ ముగ్గురి ముఖంలోనే కనిపిస్తుంటే, సుభద్ర గారు కూడా అన్నీ మర్చిపోయి భోజనం తినిపించి, వాటర్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళడంతో, ముగ్గురు వాటర్ తాగి ప్లేట్‌లో సుభద్ర గారి కోసం ఫుడ్ సర్వ్ చేసి వెయిట్ చేస్తుంటారు. సుభద్ర గారు రాగానే ముగ్గురు కలిసి ఆవిడకి తినిపిస్తూ ఉంటే, అప్పుడే అక్కడికొచ్చి డోర్ నాక్ చేసి, "ఆంటీ లోపలికి రావచ్చా?" అని అడుగుతుంది నిత్య. సుభద్ర గారు నిత్యని చూస్తూ, "అమ్మా నిత్య, నువ్వు ఇక్కడ?" "మామ్, నిత్యని నేనే రమ్మన్నాను" అనగానే అర్థం కాక చూస్తారందరూ. మురళి అంకుల్ నిత్యకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందని, తనకి ప్రొఫెషనల్ వర్క్ అలవాటవ్వాలని చెప్తే డ్యాడ్‌తో మాట్లాడి మన ఆఫీస్‌లోనే వర్క్ నేర్చుకునేందుకు పంపించారు. కమ్ నిత్య అంటూ అక్కడున్న అందరికీ నిత్య ముందే తెలియడంతో విజయ్ ఒక్కడికే తనెవరో తెలీదు కాబట్టి నిత్య విజయ్‌ని చూసి నవ్వుతూ హాయ్ అని విష్ చేసి సుభద్ర గారి పక్కన కూర్చుంటుంది. అందరూ వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి సుభద్ర గారు నిత్యతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే విజయ్‌కి నిత్యని ఎక్కడో చూస్తున్నట్టు అనిపిస్తుంటే చాలాసేపు పరిశీలనగా చూసి తనని పప్పులో చూసినట్లు గుర్తుకు రాగానే చిన్న స్మైల్ వస్తుంది విజయ్ పెదవులపై. ఆ రోజు ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా తన దృష్టిని ఆకర్షించిందన్నది నిజం. తన స్మైల్ చాలా బావుంటుంది. ఆ స్మైల్ చూసే అడ్మైరింగ్‌గా చూస్తూ ఉండిపోయాడు పబ్‌లో. విజయ్‌కి నిత్యని మళ్ళీ చూడ్డం సంతోషంగా ఉన్నా, అంతకుముందు తను వేరు, ఇప్పుడున్న విజయ్ వేరు. సో, తనలో కలిగే ఫీలింగ్స్ బయట పెట్టకుండా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అజిత్, విజయ్ వెళ్ళడం గమనించి, "నిత్య, నీకు విజయ్ అయితే వర్క్ పర్ఫెక్ట్‌గా నేర్పిస్తాడు. నీకు ప్రాబ్లమ్ లేదు అంటే డైలీ ఆఫీస్‌కి రావచ్చు" అని చెప్పి అజిత్‌కి కాల్ రావడంతో బయటకొచ్చేస్తాడు. సుభద్ర గారు నిత్యతో, "నిత్య, రేపు మా అజిత్ ఎంగేజ్‌మెంట్. నువ్వు కూడా ఎంగేజ్‌మెంట్‌కి రావాలి సరేనా? అన్నయ్య గారికి మీ అంకుల్ కాల్ చేసి చెప్తారు సరేనా?" అని చెప్తారు. "ఓహ్! గుడ్ న్యూస్ ఆంటీ. ఓకే, తప్పకుండా వస్తాను. అడ్రస్ షేర్ చేయండి" అని చెప్పి, "ఓకే అంకుల్. బాయ్ ఆంటీ. రేపు ఎంగేజ్‌మెంట్‌లో కలుద్దాం" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుభద్ర గారి మనసులో నిత్య మీద అభిమానం పెరుగుతుంది. నందినితో విజయ్ పెళ్లి కుదరదని విశ్వరూప్ గారు చెప్పిన తర్వాత ఇక ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. విజయ్‌కి ఎటువంటి అమ్మాయి వస్తే బావుంటుందని ఆలోచిస్తూ నిత్య మీదకి తన దృష్టిని మళ్లిస్తారు. రేపటి ఎంగేజ్‌మెంట్‌కి వస్తే మీనాక్షి గారు కూడా నిత్యని చూస్తారని తన్ని రమ్మని చెప్పారు. జైల్లో తండ్రి కొడుకులిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ బయటకొచ్చే దారి లేక ఎవరికైనా కాల్ చేద్దామన్నా కూడా వైజాగ్‌లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు రాహుల్‌కి. ఫోన్ కూడా తీసేసుకోవడంతో జైల్లోనూ కూర్చొని తల పట్టుకొని ఆలోచిస్తూ ఇప్పటివరకు తన జీవితమంతా ఎలా గడిపాడో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దేవ్ వస్తే తనతో మాట్లాడి ఎలా అయినా బయటకొచ్చేలా చేసుకోవాలి అనుకుని దానికి తగ్గట్టు ఆలోచనలు చేస్తాడు. ఆ తర్వాత రోజు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తారు. ఇంతలో పంతులు గారు వచ్చి పూజకి ఏర్పాట్లు పూర్తి కావడంతో అమ్మాయిలు కూడా వస్తే పూజ మొదలు పెడదామని చెప్పేసరికి, సరే పంతులు గారు, ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తామని చెప్పి మీనాక్షి గారు వెళ్తూ అప్పటికే నిత్య వాళ్ళకి అలవాటైపోవడంతో, అమ్మా నిత్య, నువ్వు కూడా నాతో పాటురా అని తీసుకెళ్తారు. పంతులు గారు ఇరు జంటల్ని పక్కపక్కనే కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ అక్షింతలు పూలు వేస్తూ ఉండమని చెప్పడంతో నలుగురు అలానే చేస్తారు. పూజ పూర్తి చేసి, "అమ్మా, ఈ ఉంగరాలు మార్చుకోండి" అని 4 ఉంగరాలున్న బాక్సులు ఒక పళ్ళెంలో పెట్టి ఇచ్చేసరికి ముందు అజిత్ రింగ్ తీసుకుని అమూల్య చేతిని ముందుకు చాపడంతో చేయి పట్టుకుని వేలికి ఉంగరం తొడుగుతాడు. సెకండ్స్ గ్యాప్‌లోనే దేవ్ కూడా ఉంగరం తీసుకుని ఆద్య వేలికి తొడుగుతాడు. పంతులు గారు, "అమ్మా, ఇప్పుడు మీరు అబ్బాయిలకు ఉంగరాన్ని పెట్టండి" అని చెప్పడంతో అమూల్య, ఆద్య ఒకేసారి ఉంగరాలు తీసుకుని అమూల్య అజిత్ వేలికి, ఆద్య దేవ్ వేలికి పెడతారు. పంతులు గారు నలుగురిపై అక్షింతలు వేసి ఆశీర్వదించి, "అమ్మా సుభద్ర, వచ్చి అమ్మాయికి చీర పెట్టండి" అని పిలుస్తారు. సుభద్ర గారు పళ్ళెంలో చీర, పూలు, గాజులు, తాంబూలం అన్నీ పెట్టి అమూల్యకి బొట్టు పెట్టి చీర కొంగు పట్టుకునేసరికి చీరపై అన్నీ పెట్టి అమూల్య చీర కొంగులో పెట్టేసి అక్షింతలు వేస్తారు. అమూల్య చీరని ఒడిలో పెట్టుకుని సుభద్ర కాళ్ళకి నమస్కరిస్తుంది. ఎదురుగా ఉన్న దేవ్ ఆద్యని చూసేసరికి ఏమీ ఫీలింగ్ లేకుండా తన వేలికున్న రింగ్‌ని చూస్తూనే ఉంటుంది. సుభద్ర గారు గౌతమ్ గారు ఇచ్చిన ఇంకో పళ్ళెంలో చీర, పువ్వులు, గాజులు, తాంబూలం అన్నీ పెట్టి ఉండడంతో ఆద్య ముందుకొచ్చి ఆద్య అని పిలిచేసరికి తల పైకెత్తి చూస్తారు. సుభద్ర గారు బొట్టు పెట్టేసరికి అప్రయత్నంగా ఆద్య తన చీర కొంగుని 2 చేతులతో పట్టుకునేసరికి సుభద్ర గారు నవ్వుతూ ఆద్యకి చీర, తాంబూలం ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి ఆద్య ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అజిత్ దేవులపై కూడా అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. నాకు అజిత్, విజయ్ లానే దేవ్ కూడా నా కొడుకులానే భావిస్తున్నాను. ఆద్య, అమూల్య ఇద్దరూ నా కోడళ్ళే అనగానే అందరూ సంతోషంగా నవ్వుతూ చూస్తారు.
సుభద్ర గారి మంచి మనస్సుకి. ఆ రోజు అలా సంతోషంగా గడిచిపోతుంది. జైల్లో ఉన్న రాహుల్‌కి, కాశీకి బయటికి రావడానికి ఒక్క అవకాశం కూడా లేకపోవడంతో ఒకరి మొహాలొకరు చూసుకుంటూ తిట్లతో, కాలక్షేపంతో ఇంకా వాళ్ళకి పడిన శిక్షతో గడిపేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు జంటలకి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారు. ఇంట్లో పెళ్లికి ముందు ఇంటి దైవానికి పూజ ఉండడంతో గంటపాటు నిర్విరామంగా పంతులు గారు పూజ చేయించి ఇద్దరిని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి పంపించిన తర్వాత ఫోటోషూట్ కోసం గార్డెన్లో డెకరేట్ చేసిన ప్లేస్కి తీసుకుని వెళ్తారు. మధ్యాహ్నం వరకు ఫోటోషూట్లతో టైం అవగొట్టేసి లంచ్ టైంకి లోపలికొస్తారు. ఇద్దరు అలసిన ముఖాలతో. తాయారమ్మ వాళ్ళిద్దరిని చూసి, అయ్యో, ఇదేంటి ముఖాలు ఇలా వాడిపోయాయి, ముందు నాతో రండి, భోజనం చేద్దురు గాని అని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్తారు. మీనాక్షి గారు సౌమ్య గారికి పెళ్లి మంటపం దగ్గరికి కావాల్సిన లిస్ట్ అంతా చెప్తుంటే అవన్నీ సర్దుతారు సౌమ్య, నందు కలిసి. పెళ్లికి శారదమ్మను కూడా పిలవడంతో పెళ్లి రోజు సెలవు తీసుకుని వస్తుంది సుభద్ర వాళ్ళింటికి. రైల్వే స్టేషన్కి కారు పంపించడంతో అక్కడి నుంచి దేవున్న దగ్గరికి వస్తుంది శారదమ్మ. పెంచిన మమకారంతో ఇంత దూరం వచ్చినందుకు దేవుకి తన వాళ్ళంటూ ఉన్నారనే సంతోషం అంతా ఇంత కాదు. రాగానే శారదమ్మని హత్తుకుని ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. నుదుటిన బాసకం కళ్యాణ తిలకంలో పెళ్లి కొడుకు రూపంలో మెరిసిపోతున్న దేవునుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది శారదమ్మ. ఇక నిత్య, మురళి, సంగీత గారు పెళ్లి మండపానికి చేరుకునేసరికి విజయ్ అందరినీ విష్ చేస్తూ బయటేరడంతో డిజైనర్ శార్వాణిలో మోడర్న్ లుక్లో అదిరిపోతున్న విజయ్ని చూసి నిత్య పెదవులపై చిరునవ్వు చేరుతుంది. మాట్లాడాలని ఉన్న తన పేరెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడితే బాగోదని అక్కడి నుంచి పక్కకొచ్చి విజయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. నిత్యని శారీలో చూసిన తర్వాత విజయ్లో అల్లరి స్టార్ట్ అవుతుంది. అది కాస్త నిత్యని లాక్ చేసి తనకి కావాల్సిన ముద్దు తీసుకుని 10 నిమిషాల తర్వాత వదిలేస్తాడు. నిత్య ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ విజయ్ నిన్ను అంటూ గుండెలపై చేత్తో కొట్టి మళ్ళీ తన గుండెలపై తలవాల్చి ఇంకో 1 ఇయర్ అలా అయినా పడుతుంది కదా మన మ్యారేజ్ జరగాలంటే, వెయిట్ చేయగలవా అని తల పైకెత్తి అడుగుతుంది. నువ్వు ఇవేం ఆలోచించకు నిత్య, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అవ్వాలనే గోల్ రీచ్ అయ్యాకే మన పెళ్లి జరుగుతుంది అంటాడు. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్ అని హగ్ చేసుకుంటుంది. పంతులు గారు పూజకన్నీ సిద్ధం చేసుకుని అమ్మా అబ్బాయిల్ని రమ్మని చెప్పండి అనడంతో విజయ్, సంజయ్ వెళ్ళి అజిత్, దేవులని వెంట పెట్టుకుని వస్తారు. ఇద్దరు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన పీటలపై కూర్చొని పంతులు గారు చెప్పిన మంత్రాలు చదువుతూ విఘ్నేశ్వరుని పూజ జరిపిస్తుంటారు. అమ్మాయిలు కూడా తీసుకొని రండి అని చెప్పడంతో ఇద్దరి మధ్య అడ్డుగా నిలవడంతో పెళ్లి కూతుర్ల గెటప్లో ఉన్న ఎలా ఉన్నారో తెలియక వాళ్ళని చూడడం కోసం తంటాలు పడుతుంటే పంతులు గారు వాళ్ళిద్దరిని వారించి సైలెంట్గా కూర్చోమని చెప్తారు. అమ్మో ఆ అద్యాల ఇద్దరి చేత గౌరీ పూజ చేయించి అబ్బాయిలు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండమ్మా అని చెప్పడంతో సౌమ్య, సాకేతులు ఇద్దరు ముందు అజిత్ కాలు కడిగి పంతులు గారు చెప్పిన మంత్రాలు పఠిస్తూ కన్యాదానం చేసి ఆ నీళ్లు తలపై చల్లుకుంటారు. ఆ తర్వాత దేవ్ కాలు కడిగి కన్యాదానం కార్యక్రమం పూర్తి చేస్తారు. ఇరు జంటలు 15 నిమిషాలు వ్యత్యాసం ఉండడంతో మొదట అజిత్ అమూల్యకి, ఆ తర్వాత దేవ్ ఆద్యాలకి జీలకర్ర బెల్లం పెట్టించి పెళ్లిలో ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేస్తారు. తర్వాత మాంగళ్య ధారణ, తర్వాత తలంబ్రాలు వేసుకోవడం, ఆ తర్వాత బిందెలో ఉంగరాలు వేసి పంతులు గారు చెప్పిన వెంటనే అజిత్, అమ్ము ఒక బిందెలో, ఆద్య, దేవ్ ఇద్దరు ఒకే బిందెలో వెతుకుతూ అమ్మాయిలే ముందు ఉంగరాలు తేయడంతో గర్ల్స్ బ్యాచ్ అంతా గట్టిగా అరిచి గోల చేస్తారు సంతోషంతో. ఆ తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపించి అప్పగింతలకి అందరి కళ్ళలో చిరుతొడి చేరుతుంది. అమూల్య, ఆద్య తాయారమ్మని పట్టుకుని ఏడుస్తూ కష్టంగా వదిలి భర్త చేతిని పట్టుకుని అత్తారింటికి పయనమవుతారు. వారికంటే ముందుగా చేరుకున్న సుభద్ర వాళ్ళు హారతి ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసి ఉంచడంతో అజిత్, దేవులకి చెల్లెలు ఎవరూ లేకపోవడంతో బిందుని చెల్లెలి హోదాలో అజిత్, అమ్ము, దేవ్ ఆద్యాలకి హారతిచ్చి పేర్లు చెప్పి లోపలికి రమ్మంటుంది. ముందు అజిత్ని చెప్పమంటే నేను, నా భార్య అమూల్య వచ్చాం, లోనికి రావండి, రానివ్వండి అని చెప్పేసరికి బిందు నవ్వుతూ సూపర్ బ్రో అని అమ్మో ఇప్పుడు నువ్వే అనగాని కొంచెం సిగ్గుపడుతూ మా వారు అజిత్తు, నేను వచ్చాం, లోపలికి రానివ్వండి అని చెప్పేసరికి వెరీ గుడ్ అని మీరు కుడికాలు పెట్టి లోపలికెళ్ళండి అని చెప్తుంది. ఇప్పుడు మరి దేవ్ వైపు చూస్తారు. నేను నా భార్యతో వచ్చాను, లోపలికి రానివ్వండి అంటాడు. ఆద్య ఇప్పుడు నువ్వు అనగాని నేను మా బావ వచ్చాం, లోపలికి రానివ్వండి అని నవ్వుతూ చెప్పేసరికి ఇద్దరికీ దారి ఇస్తుంది బిందు.
అప్పటికే చాలాసేపటి నుండి నిలబడి ఉండడంతో సుభద్ర గారు తీసుకుని వెళ్ళి కూర్చోమని చెప్పి జ్యూసు ఇస్తారు తాగమని. ఇద్దరి కోడళ్ళు వడిగట్టి బియ్యం ఇల్లంతా చల్లించి దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఇద్దరిని రూమ్కి పంపిస్తారు. అమ్ము ఆద్యాలకి తోడుగా బంధువుల నుండి అత్త వరుస ఆవిడ వారం రావడంతో వాళ్ళతో పాటు రూమ్లోకి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ సత్యనారాయణ వ్రతం కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆ రోజు ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు కార్యానికి మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఏర్పాట్లు చేసే పనిలో ఉంటారు తాయారమ్మ ఫ్యామిలీ అందరూ కూడా. ఆ తర్వాత వాళ్ళని అలంకరించి అమూల్య పాల గ్లాస్ చేతిలో పట్టుకుని సహజంగా ఉండే సిగ్గుతో అక్కడే నిలబడి ఉండిపోతుంది. అజిత్ అమూల్య కోసం వెయిట్ చేస్తూ తన ప్రెజెన్స్ని తెలియగానే తల తిప్పి చూస్తాడు. తన కోసమే చూస్తున్నట్టున్న అమ్ము దగ్గరికెళ్ళి నవ్వుతూ తన చుట్టూ చెయ్యి వేసి బెడ్ దగ్గరికి నడిపిస్తూ పాల గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టి కూర్చో అమ్ము అని తను కూడా బెడ్ మీద కూర్చుంటాడు. కాసేపు కబుర్ల తర్వాత అమ్ము వైపు చూస్తాడు. తన అంగీకారంగా చిన్న నవ్వు నవ్వేసరికి అజిత్ అమ్ముని పైకి లేపి చేతుల్లోకి తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన చేరిపోతాడు. అమ్ములో టెన్షన్ తగ్గి అజిత్ మీద తనకున్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇద్దరిలో ప్రేమని దాటి అంతకు మించిన భావం ఏదో కలుగుతుంటే అమ్ము లైట్ ఆఫ్ చేసి అజిత్ నవ్వుతూ తన భార్య నుదుటి నుండి పాదం వరకు ముద్దులతో కొనసాగిస్తూ అమ్ముని తనలో కలిపేసుకుంటాడు. ఇక్కడ దేవ్ ఆద్య కూడా ఆద్య నవ్వుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే తలకి దేవ్ ఆద్యని తనకి అనుకూలంగా మార్చుకొని కొంచెం కొంచెంగా తనని సొంతం చేసుకుంటాడు. కోడి కూసే వేళకి ఇద్దరు సంతోషంగా నిద్రలోకి జారుకుంటారు. ఇక అజిత్ అమూల్య దేవాంశ్ ఆరాధ్యాలు జంటలు ఇకపై సంతోషంగా తమ జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఇక్కడితో ఈ కథ సమాప్తం. మరి మళ్ళీ కొత్త కథతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.